మొత్తం కూడా ఈయన సభాధ్యక్షుడిగా నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పండి. మాకే అభ్యంతరం. ఎవడు ఎలివేషన్ లో ఇచ్చుకుంటాడు. డిబేట్ లో మీరు టైం వేస్ట్ తప్ప సరే, ఒకసారి బాలకోటే గారు మాట్లాడతారు. బాలకోటే గారు ఒక్క నిమిషం సార్. వాసుదేవ్ గారు ముగ్గురికి మీకు సమాధానం చెప్పాలి సార్. ఒక్క నిమిషం సార్. నేను అనేది ఏమలేదు సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకని కేబినెట్ మీటింగ్ ఎందుకు హాజరు కాలేకపోయారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దేవుడి పేరు చెప్పుకొని రోడ్ల మీదకి వెళ్తా ఉన్నారంటే, ఎప్పుడైతే డిప్యూటీ సీఎం ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చిందో, కాదు మీ డిప్యూటీ సీఎం కాదు లోకేష్ గారు చేయవలసింది సీఎం అని నేను గతంలో మీకు ఎన్నో డిబేట్లో చెప్పా. రేపు రాబోయే ఏదైతే ఉగాది తర్వాత నారా లోకేష్ గారిని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి నచ్చగా ఆయనకి రావాల్సిన వాటాల కోసం ఆయన ఇక్కడ అలిగి ఉన్నారు. కాబట్టినే ఈ రోజున దేవుడి పేరు చెప్పుకొని సన్నాసిగా దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు.